తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామునూరు పంచాయతీలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కుమార్ తోటి న్యూస్ 24 తెలుగు ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామునూరు పంచాయతీలో ప్రస్తుతం ఉన్నాం. న్యూస్ 24 రిపోర్టర్ హరినాథ్. అయితే మామునూరులో ఒక గొప్ప మార్పు కలిగిందని మనం గత కొన్ని రోజులుగా విన్నాం. అయితే ఆ మార్పు గురించి మనం ఇప్పుడు మామునూరులో ఉన్న మరి కుమార్ అన్న, టీడీపీ నేత, సీనియర్ నేత కుమార్ అన్న ఇంట్లో ఉన్నాం. ఆయన మాటల్లోనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు కుమార్ స్వామి, మామునూరు గ్రామ పంచాయతీ రేణిగుంట మండలం. మొట్టమొదట మేమైతే నిర్ధారణ చేసినాం, ప్రగతి భవనం ఏ రోజు తోసినాడు గవర్నమెంట్ మంది ప్రజల ఆస్తి నష్టపోయింది, ప్రజలు నష్టపోసినాం. ఆ భవనం ప్రగతి భవనం వదిలిపెట్టేటిన ఎవరికొకడు వాడతారు కదా అంటే చంద్రబాబు నాయుడు పైన దేశం దాన్ని కొట్టేయాల. మేము టీడీపీలో మా నాన్నగారు టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి తర్వాత మేము అట్నే కంటిన్యూగా పార్టీలను కొనసాగుతున్నాం. అయితే మామునూరులో ఒక గొప్ప మార్పు అంటే ఉన్నట్టుండి ప్రజలు మేలుకున్నట్టు ఒక మంచి ఆలోచన చేసినట్టు విన్నాము. అది మీ మాటలో చెప్పండి. మేము మార్పు ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలప్పుడు చాలా బాధపడినాం. ఈ వైసీపీ పార్టీ వచ్చినాక ఎలాంటి అభివృద్ధి లేదు ఇక్కడ. ఏ అధికార దీర్ఘ అని చెప్తే చలామణిలో ఏం లేదు, సైలెంట్. దీన్నంతా కలుసుకొని జనసైన్యం, టీడీపీ, బీజేపీ అంతా కలుసుకొని ఒక మార్పు తెచ్చి ఈ బొజ్జల సుధీర్ అన్నని మంచి మెజార్టీతో గెలిపించి మన పంచాయతీ తరఫున మనం పోరాడాలని అందరూ కట్టుదిట్టంగా చేశాం. ఇట్లా బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు సీనియర్ నాయకులు, రాజకీయాలు పండిపోయిన వాళ్ళు. ఇప్పుడు అదే విధంగా బొజ్జల సుధీర్ రెడ్డి కూడా మీకు మంచి చేస్తాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ఆయన ప్రజలకు మేలు చేస్తాడని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతాం. మా పెద్దయిన గోపాలన్న చేసిన డెవలప్మెంటు, అభివృద్ధి, రైతాంగానికి ఎన్నో సంవత్సరాల నుంచి కరెంట్ లేకపోతే ఆయన దగ్గరుండి ఈ రైతులకి వెంటనే కరెంట్ తీపిచ్చి దాదాపు సన్నకారు రైతులు ఎవరు డబ్బు కట్టుకునే శక్తిగా ఆయన కోటలో పెట్టించి కరెంటు తీయించి రైతులని అందరినీ ఇది చేయించినాడు. రోడ్లు ప్రతిపక్షమే లేకుండా ఇంత మెజారిటీ అంటే ఎట్లా? మేము ఊహించాం. యువత మార్పు, నిరుద్యోగ సమస్య, అమరావతి నాశనం, పోలవరం నాశనం, ఎంప్లాయీస్ ప్రజల్లో ఇంత చైతన్యం ఖచ్చితంగా వస్తాను నేనైతే నమ్మాను. ఆ ధైర్యం ఉంది నాలో. మా సుధీర్ అన్నంగా మెజార్టీతో గెలిచిన వాళ్ళు తగ్గింది, ఇంకా ఒక 10,000 దాకా దిగిపోయింది. ఇట్లా ఈ సూర్యంలో బాబు మా కష్టం ఫలించిందంటారు. మా కష్టం కార్యకర్తలు మా కష్టాన్ని 5 ఏళ్ళతో మొన్నటికి 4వ తేదీకి ఫలించింది. ప్రభుత్వం తొక్కేసిందంటారు. ఏ కార్యక్రమం, ఏ అభివృద్ధి కార్యక్రమం మేము అయ్యా వచ్చినారు 5 ఏళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి పనులు కావాలి ఇవ్వాలని అడిగిందిలే. మన పని ఏదో ఇంట్లో ఉన్నాం, చేయని వాళ్ళు ఏం చేస్తారు, లాకేం చేసిందిలే వాళ్ళు. ఇప్పుడు మీరు సంతోషం ఉన్నారా? మేము చాలా సంతోషం ఉన్నాం. అయితే ఇంత మెజారిటీ తెచ్చిన రాష్ట్ర ప్రజల గురించి మీరు ఏం చెప్తారు? నియోజకవర్గం ఉన్న ప్రజల గురించి ఈ మా కాళాసి నియోజకవర్గం ఉన్న ప్రజలకి, మా అన్నగారు బొజ్జల అన్న సుధీర్ అన్నగారికి ఇంత భారీ మెజార్టీ తెచ్చిపెట్టిన దానికి కాళాసులో ఉన్న ప్రజలందరూ, మా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కటి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దండం పెట్టి ధన్యవాదాలు చెప్తున్నాం అందరికీ. ఇట్లా మా బాబు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకి నడిపించే మెయిన్ మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ గెలుపుకి కీలక పాత్ర పోషించినట్టు బయట అనుకుంటున్నారు, మీరేమంటారు? ఇద్దరు పోషించినారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోరాడిన దానివల్ల ఇంత విజయం వచ్చింది. పాపా నువ్వు చెప్పు పాపా, మీ మాటల్లో 2 మాటలు చెప్పు. ఇప్పుడు సుధీర్ అన్న మీకు బాగా పరిచయం, చంద్రబాబు నాయుడు, మరి మీరందరూ టీడీపీ ముందు నుండి. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకైనా సరే, నియోజకవర్గమైన ప్రజలకైనా సరే, మీరు మీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాళహస్తి సుధీర్ అన్నకి ఫస్ట్
కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మంచి మెజార్టీతో గెలిచారు. అంటే రుషితారెడ్డి అక్క కూడా చాలా కష్టపడింది. అక్కకు కూడా కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మంచి మెజార్టీతో వచ్చింది. ప్రతి ఒక్కరూ కష్టపడినారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ ముగ్గురు చాలా కష్టపడినారు. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? ఫుల్ హ్యాపీ. ఫస్ట్ శుభాకాంక్షలు చెప్పండి చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబుకి సీఎం సార్, సిబిఎన్ సార్ కంగ్రాచులేషన్స్. 4వ సీఎం అవుతున్నారు కదా. 4వ సీఎం అవుతున్నారు. ఫుల్ హ్యాపీ. ఇప్పుడే కాదు, ఇంకా కూడా ఆయనే ఇంకొస్తాడు. ఇంకెవ్వరు రారు. ఆయనే సీఎంగా గెలుస్తారు ఇంకా. ఓకే, ఇది మన మామూలులో కుమార్ అన్న ఆయన సొంత మాటల్లోనే మరి టీడీపీ గెలుపు గురించి ఆయన అభిప్రాయం మనం తెలుసుకున్నాం. అలాగే వాళ్ళ కుమార్తె కూడా చక్కగా తన అభిప్రాయం తెలియపరిచింది. అయితే ఇంత గొప్ప మార్పు ఎందుకు వచ్చింది అంటే, ప్రజల్లో ఇలాంటి ఒక నిర్ణయం ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం చేసిన అరాచకమని అన్న మాటలతో చెప్పారు. ఈ డేటా మొత్తం అంటే ఈ సర్వే మొత్తం కేవలం న్యూస్ 24లో మాత్రమే. కాబట్టి చూస్తుండండి, ఇంకా మరిన్ని విశేషాల్లో మీ ముందుకు తీసుకొస్తాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం న్యూస్ 24 రిపోర్టర్ హరినాథ్.